హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్తని సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ న్యూస్ మీ వరకు అయితే ప్రతి ఒక్కటి అందజేయబడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. వర్క్ ఫ్రమ్ హోమ్ గైడ్లైన్స్ అండి. సో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. ఎవరు అర్హులు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇంటి వద్ద నుంచి ఓటు వేసేదానికి అవకాశాలని ఎన్నికల కమిషన్ కొందరికే కల్పించింది. పోలింగ్ బూత్కు రాలేని ప్రత్యేక ప్రభావంతులు అలాగే వృద్ధులకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే ఇచ్చింది. ఇక పోలింగ్ బూత్కు వచ్చే వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ అవసరం లేదు. నడవలేని స్థితిలో వెళ్ళలేని వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని అయితే తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ప్రతిభావంతులకు కావాల్సిన ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో అయితే ఉంటాయి. సో అదేవిధంగా దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే ఇంటి వద్ద నుండి ఓటు వేసేవారు ఇప్పటికే ఆయా వీఆర్ఓ పరిధిలో గుర్తించారు. సో సంబంధిత ఎన్నికల అధికారులు వారి ఇంటికి వెళ్ళి ఫామ్ 12Dని అయితే అందజేస్తారు. ఈ ఫామ్ 12Dని నింపి తమ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకైతే అందజేయవలసి ఉంటుంది. దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైతే తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ని అయితే వారికి అందజేస్తారు. దరఖాస్తు సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెబితే అలాంటి వారికి ఫామ్ 12Dని అయితే ఇస్తారు. సో ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది అంటే ఇంటి వద్ద నుండి ఓటు వేసే అవకాశం పొందిన అర్హులు వీటి నుంచి రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు నియమించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఓటర్ నివాసానికి అయితే పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. ఈ సిబ్బందిలో 2 పోలింగ్ అధికారులు, 1 పోలీస్ శాఖ సిబ్బంది, 1 వీడియోగ్రాఫర్ ఉంటారు. ముద్రించిన పోస్టల్ బ్యాలెట్ను అయితే వారికి అందించి రహస్యంగా ఓటు వేయిస్తారు. దానిని ఓటర్ బ్యాలెట్కు బాక్స్లో వేసేంత వరకు అంత రహస్యంగా ఉంటుంది. సో ఓటింగ్ ముందస్తుగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో దీనికి సంబంధించిన వివరాల కోసం అయితే మీ పరిధిలోని BLOను సంప్రదించగలరండి. సో ఇదే అండి, సీనియర్ సిటిజన్లందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ని అయితే వినియోగించుకోగలరు.